హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వాక్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏంటి అంటే, చాలామంది ఇళ్లలో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. అయితే ఈ స్విచ్ బోర్డ్స్కి ఫ్లగ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫ్లగ్ కనెక్షన్ అనేది కొన్ని స్విచ్ బోర్డ్స్లో లాక్ సిస్టంలో అయితే ఉంటుందన్నమాట. అయితే ఇలా లాక్ సిస్టంలో ఉన్నప్పుడు మనం ఫ్లగ్ అనేది పెట్టేటప్పుడు చాలా కష్టపడాలి. మనం ఫ్లగ్ అనేది ఎంత పెట్టినా కూడా లోపలికి అయితే వెళ్ళదనమాట. అయితే ఇలా వెళ్ళనప్పుడు మనం చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. దీనికోసం మనం పెన్సిల్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఫ్లగ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది కదండి. ఆ పైన మనకి హోల్ అయితే ఉంది కదా, ఫస్ట్ హోలు. ఆ హోల్లో పెట్టిన తర్వాత లోపల మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం కిందకైతే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల ఉన్న లాక్ సిస్టమ్ అనేది కిందకైతే వెళ్తుందండి. ఇలా వెళ్ళిన తర్వాత మనం ఫ్లగ్ అనేది ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే చాలామంది ఇక్కడ పెన్సిల్కి బదులుగా స్టీల్వి కానీ లేదంటే ఐరన్వి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఐరన్వి అంటే స్లైడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారండి. స్లైడ్ లాంటివి ఇలా హోల్లో పెట్టి ఫ్లగ్స్ అనేవి పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టడం అనేది చాలా డేంజర్ అనమాట. పొరపాటున పక్కనున్న స్విచ్ కానీ ఆన్ అయిందనుకోండి, మనకి షాక్ అనేది కొడుతుంది. కాబట్టి ఐరన్ కానీ స్టీల్ కానీ లేదంటే ఇలాంటి స్లైడ్స్ కానీ అస్సలు యూజ్ చేయకూడదండి. అయితే ఇక్కడ మనం ఫ్లగ్ కనెక్షన్లో ఫ్లగ్ అనేది పెట్టేటప్పుడు కంపల్సరీ పక్కనున్న స్విచ్ అయితే ఆఫ్ చేసి ఉంచుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మీకు పెన్సిల్ కానీ మీ దగ్గర అవైలబుల్గా లేదనుకోండి, పెన్సిల్కి బదులుగా మనం పెన్ను కూడా పెట్టుకోవచ్చు. అయితే మీరు పెన్ను పెట్టేటప్పుడు లోపల ఉన్న రీఫిల్ అయితే తీసేయాలండి. ఎందుకంటే రీఫిల్కి పాయింట్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టీల్దే కాబట్టి రీఫిల్ అయితే తీసేసి రీఫిల్ లేకుండా ఖాళీ పెన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే పెన్ అనేది ప్లాస్టిక్ కాబట్టి పర్వాలేదు. మీరు ఖాళీ పెన్ కానీ లేదంటే మనకి పెన్సిల్ అనేది చెక్కదు కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లాక్ సిస్టమ్ ఉన్న ఫ్లగ్ కనెక్షన్లోకి ఫ్లగ్ అనేది ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో ఈ టిప్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.